మహిళలందరికీ కూడా నేను పరిషత్ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు ఎంతో ఈ సమ్మేళనం ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజుని విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మన హిందూ బంధువులందరూ ఇచ్చేశారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, జెంట్స్, ధర్మం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే మనందరం హిందువులు, వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లంటే ఇప్పుడు ఒక కోట ఉందంటామండి, ఆ కోటలో చాలా మంది పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ముసలి వాళ్ళు అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. బయట ఏం జరుగుతుందంటే మన కోటకు బయట శత్రువులు వచ్చిన్నారు, మనకు అవేమి తెలియదు అన్నమాట. మనం కోట లోపల ఉన్నాం, అర్థమైందా? ఇట్లాగా చాలా మంది మన హిందూ ధర్మంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలుసుకున్న వాళ్ళు